హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 4 టైప్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ బటర్ఫ్లై బ్లో. ఈ మెజర్మెంట్ అయితే తీసుకోండి. డబుల్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పై పార్ట్ మాత్రమే మనం కొంచెం కట్ చేసి మొత్తం టర్న్ చేసుకోవాలి. తర్వాత ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకొని మనం స్క్వేర్ షేప్లో ఇలా స్టిచ్ చేసుకొని లాస్ట్గా కొంచెం అయితే ఉండిచ్చి మిగతా అంతా స్టిచ్ చేసుకోవాలి. ఆ కొంచెం పార్ట్ నుంచి మొత్తం క్లాత్ టర్న్ అవుట్ చేసుకోవాలి. మీకు కావాలంటే 2 సేమ్ క్లాత్ అని తీసుకోవచ్చు. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి నేను చూపించినట్టు మడత వేసుకొని మనం సూత్తో కుట్టుకోవచ్చు. తర్వాత కొంచెం క్లాత్తో ఇలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్క్రంచ్. ఈ మెజర్మెంట్ తీసుకోండి. ఓపెన్స్ ఏం లేకుండా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు స్టిచ్ చేసినా లోపలి పార్ట్లో మాత్రమే స్టిచ్ చేయాలి. ఇలా లోపల మడత వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో కొద్దిగా బాగా గమనించండి. లోపల భాగంకి అయితే మనం స్టిచ్ చేయకుండా ఇలా లాక్కుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఒకసారి ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ మనం స్టిచ్ చేసిన ప్లేస్ అయితే వస్తుంది. కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి. ఆ గ్యాప్లోంచి మనం మొత్తం టర్న్ చేసుకోవాలి. తర్వాత ఎలాస్టిక్ తీసుకోండి. ఇలా పిన్ పెట్టి లోపలికైతే ఇలా వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఒక స్క్రంచ్ అయితే రెడీ అవుతుంది మనకి. మీరే చూడండి లోపల నేను కొన్నదానికి బయటకి ఎంత తేడా ఉందో. నెక్స్ట్ థర్డ్ వన్. ఈ మెజర్మెంట్ అయితే తీసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. మనం ఎప్పుడు లోపల పార్ట్కి స్టిచ్ చేయాలి. ఇలా టర్న్ చేసుకోండి. మిడిల్ ఒక మార్క్ అయితే పెట్టుకొని ఇలా మిడిల్కి ఒకదాని మీద ఒక క్లాత్ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్లాత్ కూడా అంతే, లోపలి పార్ట్కి మాత్రమే మనం స్టిచ్ చేయాలి. ఇలా టర్న్ చేసుకోవాలి మనము. మీకు కావాలంటే 2 ఒకే క్లాత్ అని తీసుకోవచ్చు. నేను మీకు అర్థం కావడం కోసం వేరే వేరే క్లాత్ తీసుకున్నాను. ఇది కూడా సేమ్ ఫస్ట్ వన్ లాగానే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి నేను చూపించినట్టు ఇలా స్టిచ్ చేసి సూది దారంతో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి వద్దు మాకు జారుతుంది అంటే ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని నేను చూపిస్తా చూడండి. సూది దారంతో ఇలా లోపలికి పైకి అనుకుంటూ ఇలా దగ్గరగా చేసుకుంటూ ఇలా మొత్తం సూది దారంతో స్టిచ్ చేసుకోవాలి. ఇంకా మనం వెనకాల వచ్చి క్లిప్ పెట్టి గమ్ వేసుకోవడమే. ఇప్పుడు టులిప్స్ చూద్దామా. ఈ సైజులో 2 పీస్ అయితే తీసుకోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసి ఇలా నేను చూపించిన విధంగా ఇలా లోపలికి సగంకి అనుకోవాలి. నా వేలు కనిపిస్తుంది చూడండి. అట్లా సూది దారం తీసుకొని ఆ రెండింటికి ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే మనం రెండింటిని కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇలా కుట్టుకుంటూ రావాలి. నేనైతే థ్రెడ్ ముందే కుట్టేసుకున్నాను. ఆ థ్రెడ్ని ఒక కొనని లోపలికి పెట్టి ఇప్పుడు 2 కలిపి మనము నేను చూపించిన విధంగా మొత్తం గట్టిగా స్టిచ్ చేయాలి. తర్వాత టర్న్ చేసుకొని లోపల మనము కాటన్ పెట్టుకోవాలి. కాటన్ లేకుండా మన దగ్గర పాత పీసులున్నా పెట్టుకోవచ్చు. సూది దారంతో ఆ కొన ఈ కొన తులిప్స్ని ఇట్లా కుట్టాలి. ఇలా 4 వైపులో మనం కుట్టాలి. చూడండి ఇలా 2 చేసుకోవాలి మనము. ఇలా ఇక్కడ ఇలా బ్యాండ్తో ఇలా థ్రెడ్ ఇలా కట్టుకోవచ్చు మనము. బటర్ఫ్లైకి కూడా ఇట్లా తులిప్స్ని అయితే యాడ్ చేయొచ్చు. మన ఇష్టం ఎలా అయినా వాడచ్చు. నెక్స్ట్ 4 టైప్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్. ఈ మెజర్మెంట్ తీసుకోండి. మనం పైకి కనిపించే పార్ట్ అయితే లోపలికి మడతేసి లోపల పార్ట్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. దీన్ని కూడా ఇలాగే టర్న్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను. తర్వాత ఇంకో మనం స్క్వేర్ షేప్ అయితే కట్ చేసుకున్నాం కదా, ట్రయాంగిల్ షేపు ఇలా చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చిన్న పీస్ తీసుకొని ఇలా మనం గమ్ వేసుకోవాలి. మీకు క్లిప్ ఇట్లా అయితే మనం ఒక చిన్న ఫ్లెక్కర్ తీసుకొని గమ్ వేసుకొని అంటించుకొని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకే.